బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. ది కేరళ స్టోరీ 2 ని వ్యతిరేకిస్తూ బీఫ్ తో నిరసన. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ మీడియాతో మాట్లాడారు. ఫీ రియంబర్స్మెంట్ పేరు మీద తెలంగాణ ముఖ్యమంత్రి ముందు బడ్జెట్ల మొన్న బడ్జెట్ల దాదాపు ఒక 1000 కోట్లు ఖర్చు కేటాయింపు చేసిండు. అందరూ షెడ్యూల్ కులాలకు సంబంధించి యువకులందరూ అనుకున్నారు, అబ్బా మేము మా ఉజ్వలమైన భవిష్యత్తు బాగుంటుంది, ముఖ్యమంత్రి గారు ఇన్ని కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అవన్నీ కూడా మాకు వస్తాయి అని ఆశపడ్డారు. కానీ దుర్గార్గం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఏ వ్యవస్థ నుంచి కూడా ఎస్సీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానివ్వండి ఈ రోజు వరకు కూడా ఒక్క ఎస్సీ విద్యార్థికి ఫీ రీయింబర్స్మెంట్ పేరు మీద ₹1 కూడా వాళ్ళకి స్కాలర్షిప్ రాలే. మరి ఇన్ని కోట్లాది రూపాయలు కేటాయింపు చేస్తున్నారు కదా, ఎటుపోయినాయి మా పైసలు? ఇంకో విషయం, ఎస్సీ కార్పొరేషన్కి ముఖ్యమంత్రి గారు చాలా గర్వంగా చెప్పిండు, తెలంగాణ కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది, నేను దాన్ని తారాస్థితికి తీసుకుపోతా, దాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతా అని ప్రగల్భాలు పలికిండు తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. కానీ పోనీ ఏమైనా న్యాయం చేసిండు ఎస్సీ కార్పొరేషన్ కంటే? ఎస్సీ కార్పొరేషన్కి అయినా దాదాపు మొదటి సంవత్సరంలో 1500 కోట్ల రూపాయలు కేటాయింపు చేసిండు, తర్వాత 1800 రూపాయలు కేటాయింపు మొన్న బడ్జెట్లో చేసిండు. సరే, ఇన్నిగానం కోట్ల రూపాయలు కేటాయింపు చేసిండు కదా, ఎక్కడైనా సరే ఎస్సీ విద్యార్థులకు కానీ ఎస్సీ యువకులకు కానీ ఎవరైనా స్వయం వ్యాపారం చేసుకుందాం. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ఒక గొప్ప వ్యవస్థ ఉండే, షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులు స్వయం ఉపాధి కోసము మేము ఆటో పెట్టుకుంటామంటే డబ్బులు ఇచ్చేది, మేము చిన్న టెంట్ హౌస్ పెట్టుకుంటామంటే డబ్బులు ఇచ్చేది, ఏమైనా కుటీర పరిశ్రమ పెట్టుకుంటామంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉండేవి. కానీ దుర్మార్గం ఏమిటంటే ఈరోజు ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనరు ఉదయం వస్తాడు, ఛాయ్ తాగుతాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, సాయంత్రం ఇంకో కప్పు ఛాయ్ తాగుతాడు, బట్టసంగా ఇంటికి పోతాడు, ఆయనకి ఎటువంటి నిధులు లేవు, ఏం పని లేదు. మరి ఏం చేస్తున్నావు ఆ కమిషనర్ అంటే ఉత్తగా కూర్చుంటున్నా అంటున్నాడు. సరే, కమిషనర్ పరిస్థితి అది ఉంది అంటే ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన ఏదైనా మంత్రి గారు ఏమైనా పని చేస్తున్నారా అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన మంత్రి గారు, ఆ మంత్రి గారికి కూడా ఎంత పరిస్థితి, అయ్యో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ఏం పని లేదు పాపం. ఆయన కూడా ఉదయం వస్తాడు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే ఛాయలు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, కట్టోరోడు కాజు అంటాడు, అన్ని తింటాడు, సాయంత్రం మట్సంగా వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ల షెడ్యూల్ కులాలకు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు డబ్బులు కేటాయింపు చేస్తున్నాడు, కోట్లాది రూపాయలు కేటాయింపు చేస్తున్నారు. కానీ నిజంగా ఆ డిపార్ట్మెంట్లకు ఎవరికి కూడా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి నిజంగా డబ్బులు ఎవరికి రావట్లేదు. ఇది ఒక నగ్న సత్యం తెలంగాణ సంబంధించిన ప్రభుత్వాన్ని. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రాష్ట్రంలో ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కు అర్థమే లేనట్టుగా, రాజకీయం అంటే రౌడీజము, ఎన్నికలంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఎన్నికల యంత్రాంగం, పోలీసులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అనేక దాష్టికాలకు, దుర్మార్గాలకు, ఎన్నికల పైన ప్రజలకు కనీస నమ్మకం పోయేటువంటి ఒక రీతిలో అత్యంత రౌడీజంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి ఒక మచ్చు తునక ఇవాళ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల తతంగం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలు అనేటువంటివి ప్రజలిచ్చిన తీర్పు, దీన్ని గౌరవించాలా అనేటువంటి ఒక కనీస ఔచిత్యం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇంత చిల్లరతనానికి బహుశా పాల్పడి ఉండరు. ఇవాళ ఇబ్రహీంపట్నంలో
ఈ రకమైన దుర్మార్గానికి అక్కడ ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, స్థానిక పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు కుమ్మక్క అయిపోయి ఒక చిల్లరతనానికి కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో మెప్పు పొందేందుకోసం అని చెప్పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉన్నారు, ప్రజలిచ్చిన తీర్పును హననం చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ ఇబ్రహీంపట్నం. ఏంటంటే 13 వార్డ్స్లో మొత్తం ఉన్నటువంటి ఒక వార్డులు 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ 24 వార్డ్స్లో 13 వార్డ్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటిది 8 వార్డ్స్, భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటిది 2 వార్డ్స్, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నటువంటిది 1 వార్డు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరు కావాలండి చైర్మన్? స్ట్రైట్ కోరం, స్ట్రైట్ మెజారిటీ 13 మంది సభ్యులతో బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు గెలిపిస్తే కౌన్సిల్ చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కావాలి. 16వ తారీఖు నాడు మీటింగ్ అని పిలిచినారు, ఎలక్షన్స్ కోసం అని చెప్పని మీటింగ్ పిలిచినారు, ఎన్నికల కోసం అని చెప్పని చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పిలిచినారు. తాడపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. శాసనసభ శాసన మండలి సాక్షిగా ప్రజలకు నిజం చెప్పాల్సిన ఏకైక ఫోరమైన మండలి సాక్షిగా అప్పుల మంత్రి అయిన పయ్యావుల కేశవులు తన అప్పుల గురించి ఎంత గొప్పగా అబద్ధం చెప్పాడంటే, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9,74,000 కోట్ల రూపాయల అప్పుతో మిగిల్చారని సాక్షాత్తు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేసులు చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఫిగర్ని 9,74,000 ఫిగర్ని మేము అడిగిన ప్రశ్న రూపంలో మళ్ళీ అదే చెప్పడం జరిగింది. నిజంగా ఈ బడ్జెట్లు ఒక్కసారి మీరు గమనిస్తే, ఏ బడ్జెట్కైనా బడ్జెట్ పేపర్స్ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్తో పాటు వాల్యూమ్ 6 అనేది ఒక బుక్లెట్ ఉంటుంది. అందులో అప్పుల వివరాలు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చాం, ఏ సెక్టార్ మీద ఎంత ఖర్చు పెట్టాం అనేది వివరాలు ఉంటుంది. గమ్మత్తుగా ఈ సంవత్సరం వాల్యూమ్ 6 తీసేశారు. ఎందుకంటే వీళ్ళ చేసే అప్పులు ఎవరికీ తెలియకూడదు, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం అంటారు వాళ్ళ జేబు సంస్థలాగా ఎవరికీ తెలియకూడదు మేము చేసే అప్పులని చెప్పి అప్పులు ఎడాపెడా చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారంలో నేను ఎక్కడా అప్పు చేయకుండా సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టికర్త అని మాట్లాడటం జరిగింది. ఈయన సంపద సృష్టికర్త కాదు కదా, ఈయన అప్పుల సృష్టికర్త. ఈ అప్పుల సృష్టికర్తలో భాగంగా వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీళ్ళు ఎంత ఘోరమైన పచ్చి అబద్ధాలు ఆడుతున్నారనేది ఒక్కసారి చూద్దాం. 2014 నాటికి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం ద్వారా మనకు వచ్చిన అప్పులు 1,40,000 కోట్ల రూపాయలు అయితే 2014 నుంచి 19 వరకు ప్రతిసారి విజనరీ అని చెప్పుకునే ఈ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ 1,40,000 కోట్ల కాస్త 9,90,000 కోట్లకి ఎగబాకింది. ది కేరళ స్టోరీ 2 సినిమాను ఇంకా రిలీజ్ కాకముందుకే కేరళలో వివాదం రాజేస్తోంది. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రం మత మార్పిడి, లవ్ జిహాద్ అంశాల చుట్టూ తిరుగుతుందని డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్ తెలిపారు. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేతలు ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సిపిఎం యువజన విభాగం, డివైఎఫ్ఐ స్టూడెంట్ వింగ్,
ఎస్ఎఫ్ఐ కేరళ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తిరువనంతపురంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. పరాటా, గొడ్డు మాంసం కూరను వడ్డిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం పినరయి విజయన్ ఇటీవల స్పందిస్తూ ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీస్తోంది, రాష్ట్రాన్ని ఉగ్రవాద కేంద్రంగా చూపే ప్రయత్నం జరుగుతోంది, లౌకికవాదాన్ని, శాంతిని దెబ్బతీసేందుకు రూపొందించిన విద్వేషపూరిత ప్రచారం ఇది. కేరళలో ఇలాంటివి జరగవు. ప్రజలు సమిష్టిగా ఈ సినిమాను తిరస్కరించాలి అని అన్నారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ కేరళలో ప్రజలు గొడ్డు మాంసం తినాల్సి వస్తుందని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. మతపరంగా ప్రజల్ని విభజించే ప్రయత్నం ఇది అని విమర్శించారు. కబ్జాదారుల నుంచి తమ పార్కుని కాపాడిన హైడ్రాకు బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా 3000 గజాల పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగింది. దీనిపై అనేక రకాలుగా పోరాటం చేశారు, కానీ ఎవరు దీనికి పరిష్కారం చూపించలేదు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ సభ్యులను, కబ్జాదారులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి ఈ స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించి మా పార్కు స్థలాన్ని మాకు అందజేశారు. బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థలాన్ని కబ్జా చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా పంపించడం జరిగింది. తమ కాలనీలో ఎలాంటి స్థలం కబ్జాకు గురైనా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లయితే పరిష్కారం లభిస్తుంది అని కాలనీ వాసులు తెలిపారు. నాచారం సమీపంలో ఉన్నటువంటి మల్లాపూర్లోని బాబానగర్ కాలనీలో 3000 గజాలకు పైగా పార్కు స్థలం, అంటే పార్కుకు కేటాయించినటువంటి స్థలం 3 దశాబ్దాలకు పైగా కబ్జాలో ఉన్నది. కొన్ని దుష్టశక్తులు ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి వాటికి లేని నంబర్లు సృష్టించి ఆ పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి తమలో తాము పంచుకొనడం, బయట వాళ్లకు అమ్మేసి వందల వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది. 3 దశాబ్దాలుగా మేము చేస్తున్నటువంటి ఈ కాలనీ స్థలాన్ని రక్షించుకునేటందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేటువంటివి విఫలమవుతూనే వచ్చాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ పార్కుని ఏ శక్తులైతే ఆక్రమించాయో వాళ్ళు రకరకాలైనటువంటి ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఇలా రకరకాలైనటువంటి వాటిని అడ్డం పెట్టుకుని కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భయోత్పాతానికి గురి చేసి, అంటే ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా, అటు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినా, ఎటువంటి వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కులం పేరుతో చిట్టాడనేటువంటి కేసులు పెడతామని, ఇతరమైనటువంటి కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది ఈ 3 దశాబ్దాల కాలంలో. అయితే 2024 అంటే 1.5 సంవత్సరం కిందట తెలంగాణలో ఏర్పాటైనటువంటి హైడ్రా అనేటువంటిది ఈ కాలనీ వాళ్ళకి చాలా ఒక వరంలాగా వచ్చింది. సుమారు 2.5 నెలల కిందట హైడ్రా దృష్టికి మా సమస్యను, అంటే మా పార్కు స్థలం కబ్జా అయినటువంటి విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఇరుపక్షాల వాళ్ళని, అంటే అటు పార్కును ఆక్రమించినటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళ వాసుల్ని, వీళ్ళందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సదుపాయాలు, కంప్యూటర్ల ద్వారా ఉండేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటిది నిర్ణయం చేసి, ఎక్కువ టైం కూడా లేకుండానే 24 గంటల లోపలనే మొత్తం వాళ్ళ బలగాలతో దిగిపోయి మొత్తం పార్కును విముక్తం చేసి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా చేశారు. దీనికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి ఆక్రమణదారు అయినటువంటి బొట్టసాయిలు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేసినందుకు గాను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఇందు మూలంగా నేను తెలియజేసేటువంటిది ఏంటంటే, రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైడ్రా హైదరాబాద్లో 1000కి పైగా ఎకరాలను ఇప్పటికే ప్రైవేట్ ఆక్రమణల నుంచి, కబ్జాల నుంచి విముక్తం చేసింది. ఇందులో ఒక్కొక్కటి కూడా ఒక 100 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి స్థలాలు, అంటే 1000 ఎకరాలు, ఎకరం 100 కోట్ల రూపాయలు, అంటే 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను హైడ్రా విముక్తం చేసింది. ఇది చాలా 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 గొప్ప విషయం. ఇంకా హైదరాబాద్లో అనేకమైనటువంటి చోట్ల నాలాలు, పార్కులు, చెరువులు ఇటువంటివి చాలా చాలా ఆక్రమణకు గురైనాయి. ఆయనకున్నటువంటి బహుశా వనరులు పరిమితం కావడం వల్లనో, బలగాలు పరిమితం కావడం వల్లనో అప్పటికే రెట్టించినటువంటి ఉత్సాహంతో రంగనాథ్ గారు చేస్తున్నారనడానికి మా కాలనీయే ఉదాహరణ. ఆయనను వ్యక్తిగతంగా పొగిడి దానివల్ల లబ్ధి పొందాల్సిన అవసరం ఎవరికీ లేదు. నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 23వ తేదీన జరగబోయే వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున హాజరు కావాలని కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
కావలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాబోయే రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కానున్నారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ శక్తిని చాటేలా ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు సంయుక్తంగా పిలుపునిచ్చారు. దాదాపు ఈ కమిటీ అన్నీ కూడా ఒక 80% ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. అదేవిధంగా వాటికి సంబంధించి ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ కూడా చేయటం జరిగింది. కాబట్టి మిగతావి కూడా ఏమైనా పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాలని చెప్పున్నాయి. అదేవిధంగా కమిటీ కూడా కొన్ని వేయాల్సి ఉంది. వాటిలో కూడా కొంతమందిని ఇంకా సెలక్షన్ చేస్తాను. అవి కూడా తొందరలో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఈ లోపుగా మన కావలి నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మేమంతా కూడా నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఎంపీ గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ జంకే వెంకటరెడ్డి గారు, నియోజకవర్గ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు వీళ్ళు హాజరవుతున్నారు. కాబట్టి కావలి నియోజకవర్గంలోని నాయకులందరూ, అదేవిధంగా ఈరోజు పదవులు అందరికీ ఇస్తున్నాము. వాళ్ళందరూ ఆ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సిందిగా కోరడమైంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్, అరోరా కళాశాల అంశాలపై ఆరోపణలు రాజకీయ వేడిని రాజేశాయి. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు తీసుకుని శిశు మందిర్ వద్దకు రావాలని కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు శిశు మందిర్ వైపు కదిలారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు షబీర్ అలీ జిందాబాద్, రమణారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పట్టణానికి తరలించారు. సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అరెస్టుల అనంతరం కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ మాటిచ్చాం, వచ్చాం, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు చర్చకు రాలేదని మండిపడ్డారు. షబీర్ అలీ గురించి మాట్లాడే హక్కు ఎమ్మెల్యేకు లేదని హెచ్చరించారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. భూముల వివాదంపై స్పష్టత కోసం సంయుక్త చర్చకు సిద్ధమని కూడా పేర్కొన్నారు. దారులు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఖబర్దార్ చెప్తున్నాం. ఎందుకంటే నిన్న సవాల్ విడిచినావు కదా, శబిరాల గారు మీరికి, కాంగ్రెస్ నాయకుల మీదకి సవాల్ విడిచినావు. రమణారెడ్డి నీ గురించి నువ్వు 10 గంటలకు చెప్పినావు, మేము 7 గంటలకే ఆ శిశు మందిర్ బీడి కలిగి వచ్చి కూర్చున్నాం. రమణారెడ్డి పారిపోయినావా? రమణారెడ్డి ఖబర్దార్. రమణారెడ్డి నీలాంటి మీడియా ముంగడికి వచ్చి సీఎం మన బాలకృష్ణ లాగా, సల్మాన్ ఖాన్ లాగా యాక్షన్ చేస్తుడు తప్ప నీతో చేత కాదు. నేను కామారెడ్డి ప్రజలు నిన్ను అభివృద్ధి చేయడానికి కామారెడ్డి ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. 2 సీఎంల మధ్య గెలిచడానికి గొప్పగా చెప్తుంటావు కదా. ఇప్పుడు ఎక్కడికి పోయినావు రమణారెడ్డి? పారిపోయినావా రమణారెడ్డి? మీ నాయన మీ కేవీఆర్
మీ నాయన ఏమో చెప్తున్నారు కదా, మీ నాయన అభివృద్ధి చేసి కాబట్టి మీ నాయన ఎక్కడ అభివృద్ధి చేసిండు, నాయన తాతలు చెప్పుకునే రోజులు లేవు. షబ్బీరాలు గారు అంటే కామారెడ్డి గుండెల్లో, కామారెడ్డి అంటే షబ్బీరాలి, షబ్బీరాలి అంటే కామారెడ్డి అన్న విధంగా ఉన్నది షబ్బీరాలు గారి పేరు. అలాగే కామారెడ్డి శాశ్వతమైన పనులు, మంచినీటి సమస్య కానీ, ఇంకా తాగునీరు సమస్య కానీ, దాంతోపాటు కరెంటు సబ్స్టేషన్లు కానీ, మన ఇందిరాగాంధీ స్టేడియం కానీ ఎన్నో సమస్యల పోరాడి ఎన్నో నిధులు తీసుకొచ్చి కామారెడ్డి డెవలప్ చేసిన ఘనత షబ్బీరాలు గారిని తెలియజేస్తున్నాం. దాంతోపాటు నిన్న విసిరినావు కదా ఏమో సవాళ్ళు, లేదా తొడలు కొట్టి మిసాలు తింపి పంపించినావు కానీ నిన్న రేపు వస్తున్నా కాసుకొని నువ్వు 10 గంటలకు చెప్పినావు, మేము 7 గంటల నుంచి ఉన్నామాట. ఎటుపోయినావు రమణారెడ్డి, పారిపోయినావా? జాగ్రత్త రమణారెడ్డి, కాంగ్రెస్ అంటే శక్తి గుర్తుపెట్టుకో, షబ్బీరాలు గారు అంటే ఒక శక్తి అన్నది గుర్తుపెట్టుకో రమణారెడ్డి ఖబర్దార్. నువ్వు అంటున్నావు కదా ఈ కాలేజీ భూములు, అప్పుడే ఎంతో మంది ధర్నాలు బిండాలు చేసి ఎంతో మంది విరాళం ఇచ్చిన భూములు డిగ్రీ కాలేజీ భూములు, అది గుర్తుపెట్టుకో. అది మీ సొంతం అన్నట్టు, మీ అయ్య జాగిర్ అన్నట్టు, మా భూములు మా నాయనే మేం చేస్తామని చెప్తున్నావు కదా రమణారెడ్డి. మీ కావు కాలేజీ భూములు ఎంతో మంది రైతులు దానం చేసి కాలేజీ మన కామారెడ్డి ఏరియా డెవలప్ కావాలని విస్తీర్ణంగా విరాళంగా ఫ్రీగా ఇచ్చిన భూములు, దానిలో నీవు కబ్జాదారునిగా నీ బీఈడీ కాలేజ్ డబ్బులు తీసుకొని బీఈడీ కాలేజ్ పర్మిషన్ ఇచ్చినావు, శిశు మందిర్కి డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినావు, మళ్ళా ఇంజనీరింగ్ కాలేజీకి డబ్బులు తీసుకొని ఇచ్చినావు, అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి. అది గుర్తుపెట్టుకో రమణారెడ్డి. ప్రజలందరూ చిన్నోళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు, మెచ్చుడుగా ఆలోచిస్తున్నారు. జాగ్రత్త రమణారెడ్డి. ఇప్పుడు సవాల్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పుడు మన పోలీసు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. రేపు కూడా ఉన్నది మీది. ఇక నీ ఎపిసోడ్స్ కావు, మా ఎపిసోడ్స్ ఎందుకు నీకు చూస్తాం రమణారెడ్డి. నువ్వు ఉంటావు కదా, నీ చిన్నప్పటి దోస్తులు కూడా కలిసినాం. నువ్వు 95 నుంచి నీ ఏం చేసినావు, నీ పర్సనల్ విషయాలకు రాబన్నాం, కానీ మా షబ్బీరాలు గారి పర్సనల్ విషయాలు మాట్లావు కాబట్టి ఖచ్చితంగా నీ పర్సనల్ కూడా చూస్తాం. నువ్వు నీ ఇంట్లో ఎన్ని తగాదాలు ఉన్నాయి మాకు తెలుసు. నీ ఇంట్లో నువ్వు ఎవరితో చక్కగా ఉంటావు, మీ ఒంటెత్తి పొగడలు ఎట్లా మాట్లాడతావు రమణారెడ్డి. ఎవరు ఉండదు, నీ బండారం బయట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. ది కేరళ స్టోరీ 2ని వ్యతిరేకిస్తూ బీఫ్ తో నిరసన. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.